సో ఇది వరంగల్ కి సంబంధించి ఒక తహసీల్దార్ ఇంట్లో దొరికిన ఆస్తులు. అదే అంటున్నా ఏంటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం ఉంటది ఒకటి. వీళ్ళందరూ ఏంటంటే జర కొంచెం మేము చాలా నీతిమంతులం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మేము అసలు ఎక్కడ తీసుకోము. అదే అంటున్నా ఏంటంటే ఆదాయానికి మించిన ఆస్తులు కాదు ఇవన్నీ, ఆదాయానికి ముంచిన ఆస్తులు ఇవన్నీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ముంచినట్టే. ఏడైనా కూడా ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎవరైనా ఇట్లాంటి వీటికి పాల్పడిన జనాల దగ్గర లంచం తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా మంది దొరుకుతానే ఉన్నారు. అయినా కూడా వీళ్ళకు ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో ఇది పోతలేదు. వాళ్ళకు భయం అనేది రావాలి. ఎట్లా అంటే వన్స్ ఒక్కసారి దొరికింది అనుకో వీళ్ళ సర్వీస్ లకి వెళ్ళి తీసేసి వేరేలో పెట్టాలి. మళ్ళీ వీళ్ళకు ఆ కొలువు రాకుండా చేసినప్పుడే అధికారులందరికీ కూడా భయం అనేది ఉంటది. సో దీనిపైన 100% ఇంకా గవర్నమెంట్ ఇంకా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఈ ఒక్క ఎంఆర్ఓ అనే కాకుండా ఇంకా ఎవరెవరు, అదే అంటున్నా కదా చాలా మంది నీతి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా జర కొంచెం దొరకబట్టి ప్రజలను వాళ్ళ నుంచి కాపాడితే ఇంకా చాలా బాగుంటది అని చెప్పి చాలా మంది ఆల్రెడీ అంటున్నారు. ఇంకా దీనిపైన గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేటి రాత్రి నుంచి కూడా కోరుతున్నాము.